హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాబేజ్ ఎగ్ కలిపి క్యాబేజ్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. దీనికి ముందుగా సన్నగా క్యాబేజు ఇలా తరిగి పెట్టుకోండి. ఒక ఆనియన్ తరిగి పెట్టుకోండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి పెట్టుకోండి. ఎండుమిర్చి ఒక 4 అండి కారానికి. కోడిగుడ్లు 3 తీసుకున్నానండి. మిరియాల పొడి కొద్దిగా, ఆయిల్ తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలండి. దీనికి పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చండి. ఎండుమిర్చి అన్నా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ పొడి వల్ల డైజెషన్ బాగా అవుతుంది, నీసు వాసన అనేది కానీ రాకుండా ఉంటుందండి. దీంట్లో తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, చితక్కొట్టుకున్న చిన్న వెల్లుల్లిపాయి, తెల్లగడ్డ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలా, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలండి. క్యాబేజ్ వేసేసుకొని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళు అనేది వేయకూడదండి. నీళ్ళు అనేది వేయకుండా మూత పెట్టుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఫ్రై చేసుకున్నామంటే క్యాబేజు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా క్యాబేజు ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు క్యాబేజు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కొట్టి వేసుకున్నామండి. నేను ఇందులోకి 3 ఎగ్గులు వేస్తున్నానండి. మీరు ఎన్నన్నా వేసుకోవచ్చండి, 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ ఫ్లేవర్ తెలియకుండా ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, నీసు వాసన తెలియకుండా ఉండడానికి మిరియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. ఎగ్ పొరుటులాగా ఉంటుందండి. క్యాబేజ్ అనేది కనిపించకుండా బాగుంటుంది. ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. చూడండి, ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రైని మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.